Right. See, how many 20-digit numbers are there such that the sum of their digits is even? Okay, what they are asking, sum of their digits is even for 20-digit numbers అంటున్నారు. మనం చిన్నగా ఒక 3-digit నెంబర్ తీసుకుందాం. ఓకే, రైట్, సమ్ A B C, రైట్. సపోజ్ ఇఫ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ A plus C is even. ఓకే, A plus C is even. టు మేక్ మన కండిషన్ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ టు బి ఈవెన్, రైట్. సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఈవెన్ అవ్వాలంటే బి కంపల్సరీ ఏమై ఉండాలి, బి కంపల్సరీ ఈవెన్ ఉండాలి. అంటే పాసిబిలిటీ ఏమంటే 0 2 4 6 8. ఇఫ్ సపోజ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆడ్ అవ్వచ్చు అన్నారు అనుకో, ఆ కేసులో ఏముండొచ్చు, ఈ కేసు ఏంటి, A plus B plus C is even. ఇఫ్ సపోజ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆడ్ అవ్వాలి అంటారు, అప్పుడు ఏముంటాయి నీకు, అప్పుడు ఏంటంటే ఆడ్ అవ్వాలంటే కంపల్సరీ బీకి ఏముండాలి, ఆడే అవ్వాలి. ఎందుకు, A plus C is even fix. We have even plus even equal to even. Odd plus odd equal to even. Even plus odd equal to odd. Odd equal to odd. ఓకే, ఈ కేసులో ఏమంటే ఇక్కడైనా కానీ నీకు ఎన్ని ఉన్నాయి 5, రైట్. ఇక్కడైనా కానీ ఎన్ని ఉన్నాయి 5. టోటల్ పాసిబిలిటీస్ 10 కదా. ఆ 10 లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈవెన్ అయ్యే 5 ఉన్నాయి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆడ్ అయ్యాయి 5 ఉన్నాయి. అంటే కంపల్సరీ హాఫ్ ఏమో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈవెన్ అవుతున్నాయి, ఒక హాఫ్ ఏమో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆడ్ అవుతున్నాయి. ఓకే, సో సిమిలర్లీ ఏమైనా ఫిక్స్ చేసుకో, మాకు ఏమైనా ఫిక్స్ చేసుకో, మొత్తం 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, మొత్తం 900 ఉంటాయి. 900 లో సమ్ ఆఫ్ డిజిట్స్ ఈవెన్ అవేవి హాఫ్ ఉంటాయి కదా, సమ్ ఆఫ్ డిజిట్స్ ఈవెన్ అవేవి 450. అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆడ్ అయ్యాయి కూడా 450 ఉంటాయి. సమ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈవెన్ అయ్యాయినా 450 ఉంటాయి, సమ్ ఆడ్ అయ్యాయినా 450 ఉంటాయి. నీకు ఏదైనా ఫిక్స్ చేసుకొని చూసుకో దాంట్లో. ఓకే, రైట్. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏమవుతుంది, నీకు మొత్తం 20-digit నెంబర్స్ ఒక 19 ఫిక్స్ చేసుకున్నాం, అవన్నీ కూడా ఈవెన్ ఉంది అనుకో. సో ఓవరాల్ ఈవెన్ అవ్వాలంటే కంపల్సరీ ఏముంటాయి 5 కదా. అలాగే ఓవరాల్ ఆడ్ అవ్వాలంటే కంపల్సరీ ఎన్ని ఉంటాయి 5 కదా. సో అవుట్ ఆఫ్ ద ఆల్ 20-digit నెంబర్స్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ విత్ ఈవెన్ ఉండే ఎన్ని ఉంటాయి, టోటల్ నెంబర్స్ బై 2. సమ్ ఆఫ్ ద డిజిట్స్ విత్ ఈవెన్ ఉండేవి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విత్ ఆడ్ ఉండేవి. సో ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఆల్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈవెన్ ఎన్ని ఉంటాయి నీకు, 20-digit నెంబర్స్ అంటే ఎన్ని ఉంటాయి మొత్తం 9 into 10 to the power 19. ఇది టోటల్ 20-digit నెంబర్స్. టోటల్ 20 రిక్వైర్డ్ నెంబర్స్ విత్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆర్ ఈవెన్. రిక్వైర్డ్ నెంబర్స్ ఈక్వల్ టు సింప్లీ టోటల్ లో నుంచి హాఫ్ ఏమో ఈవెన్ అవుతాయి, హాఫ్ ఏమో నాట్ ఈవెన్, ఆడ్ అడిగినా కానీ అవే. ఓకే, సో 9 into 10 to the power 19 divided by 2 45 into 10 to the power 18 లేదా 4.5 into 10 to the power 19. ఓకే, ఆర్ 45 into 10 to the power సరే అదే రాసుకో వాట్ ఎవర్ డిపెండింగ్ ఆన్ ద ఆన్సర్. ఓకే, రిక్వైర్మెంట్ ఇక పాయింట్ ఇది, బట్ ఏదైనా ఫిక్స్ చేసుకొని చూసుకో. నీకు అవుట్ ఆఫ్ 2-digit నెంబర్స్ అయినా 10-digit నెంబర్స్ అయినా ఎన్నైనా కానీ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈవెన్ అయ్యేవి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నెంబర్స్ విత్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆడ్ ఉండి ఈక్వల్ ఉంటాయి నీకు. ఓకే, నెక్స్ట్ 6 points on a circle are given. ఇది ఒక సర్కిల్, దాని మీద 6 points ఉన్నాయండి, రైట్. ఏవో పాయింట్స్ A B C D E F, సమ్ పాయింట్స్ A B C D E F, 6 points. ఓకే, ఆ పాయింట్స్ ఏంటి, A B C D E F. 4 of the chords joining pairs of the 6 points are selected. 4 of the chords joining pair of the 6 points are selected.
ఓకే, యాక్చువల్ గా పేర్ ఆఫ్ 6 పాయింట్స్ సెలెక్ట్ అవుతుంది. ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ నీకు? 62. మొత్తం 6 ఉన్నాయి కదా, 15. 6 ఉన్నాయి కదా. సో నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ 62. నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఈక్వల్ టు సింప్లీ 6 into 5 by 2 అని తెలుసు. ఏ తీసుకున్నాం, బి తీసుకున్నాం, బి తీసుకున్నాం, ఏ తీసుకున్నాం, రెండు సేమ్ ఏ ఉంటాయి అవన్నీ. 15 సెగ్మెంట్స్ ఉంటాయి. ఇందులో నుంచి ఎన్ని తీసుకోవాలంటే వాళ్ళకి 4 కార్డ్స్. ఓకే అంతే కదా. సో ఎన్ని వేస్ లో తీసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ వేస్ టు చూస్ 4 కార్డ్స్ అంటే సెగ్మెంటే కదా. ఓకే, to choose 4 cards from these 15 cards, 15 segments. So it's equal to simply in ways of 5, 15C 4 ways. In 15C 4 ways, no, we can select 4 cards. Okay, right. What 4 cards తీసుకున్నారంటే what is the probability that the 4 cards form a convex quadrilateral? ఓకే, విత్ దీస్ 4 కార్డ్స్ ఉన్నాయి మనకి. 4 కార్డ్స్ ఉన్నాయంటే డెఫినెట్ గా క్వాడ్రిలేటరల్ అయితే ఫామ్ చేయొచ్చు కదా నీకు. ఓకే, 4 కార్డ్స్ ఉన్నాయంటే డెఫినెట్ గా క్వాడ్రిలేటరల్ ఫామ్ చేయొచ్చు నీకు, రైట్? ఆ క్వాడ్రిలేటరల్ లో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దోస్ ఆర్ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్స్? కాన్వెక్స్ అంటే ఏంటి? ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ 180. అంతే కదా. కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ మీన్స్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ 180. డెఫినెట్లీ ఆ క్వాడ్రిలేటర్ ఏముంది? ఇఫ్ యు కనెక్ట్ ఎనీ 4 points of this ABCDEF, the quadrilateral formed is the convex quadrilateral. Okay, so number of quadrilaterals can be formed with these 6 points. ఎన్ని ఉంటాయి నీకు? quadrilateral ఫామ్ చేయడానికి ఎన్ని పాయింట్స్ కావాలి? 4 points కావాలి. ఓకే, సో such quadrilaterals are 6C2. number of quadrilaterals with these 6 points. 64 or 62? 6 points, 6C4. ఓకే, ఎందుకు 64 గ్రూప్స్ తీసుకోవచ్చు ఏబిసిడీలో. వాటితో ఫామ్ చేసే అన్ని కూడా కాన్వెక్స్ కోఆర్డినేటర్లే ఉంటాయి. ఇవేంటి? కార్డ్స్ తో 4 కార్డ్స్ తో ఫామ్ చేస్తున్న కోఆర్డినేటర్స్ ఇవి. ఓకే, దే కెన్ బి కాన్వెక్స్ ఆర్ దే కెన్ బి కాన్కేవ్. ఓకే, హియర్ వి ఆర్ ఫార్మింగ్ విత్ 6 పాయింట్స్, 4 points. Number of quadrilaterals from these 6 points. Those are on the circle. The 6 points, those are the circle in how many ways? 6C4. 6C4 convex quadrilaterals. Okay, so required probability equal to simply 6C4 divided by 15C4. Okay, required probability equal to simply 6C4 divided by 15C4. ఓకే, ఫ్రమ్ ABCDEF పాయింట్స్ నుంచి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ 15 ఉంటాయి. ఓకే, ఆ 15 నుంచి 4 ఆఫ్ ద కార్డ్స్ జాయినింగ్ ద పేర్స్ ఆఫ్ ద 6 పాయింట్స్. ఓకే, ఈ 15 లో నుంచి 4 కార్డ్స్ తీసుకుంటున్నావు. ఎనీవేస్ 15C4. ఈ 4 కార్డ్స్ నుంచి ఒక క్వాడ్రిలేటర్ ఫామ్ చేసుకోవచ్చు. అందులో కాన్వెక్స్ ఉంటాయి, కాన్కేవ్ ఉంటాయి. ఓకే, కాన్వెక్స్ ఉంది అంటే ఈ సర్కిల్ మీద ఉన్న 6 పాయింట్స్ లో నుంచి 4 పాయింట్స్ చూస్ చేసుకుంటున్నావు. ఆ 4 పాయింట్స్ తో కోఆర్డినేటర్ ఫామ్ చేస్తున్నావు. దట్ ఈస్ యువర్ కాన్వెక్స్ కోఆర్డినేటర్. ఇక్కడ డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడ ఏంటి? సెగ్మెంట్స్ ఫామ్ చేస్తున్నావు. ఫస్ట్ సెగ్మెంట్స్ లో నుంచి కార్డ్స్ తీసుకుంటున్నావు. ఓకే, సెగ్మెంట్స్ లో నుంచి కార్డ్స్ తీసుకొని దాంతో కోఆర్డినేటర్ ఫామ్ చేస్తున్నావు. దే కెన్ బి కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్. ఇక్కడ ఏంటి? ఈ పాయింట్స్ లో నుంచి 4 పాయింట్స్ తీసుకొని కోఆర్డినేటర్ ఫామ్ చేస్తున్నావు డైరెక్ట్ గా. ఓకే, దోస్ కోఆర్డినేటర్ లో కాన్వెక్స్ కోఆర్డినేటర్స్. So favorable outcomes are 6C4. Number of convex coordinator from these 6 points. అర్థమైందా? లైన్స్ నుంచి కోఆర్డినేటర్ ఫామ్ చేయడము, పాయింట్స్ నుంచి కోఆర్డినేటర్ ఫామ్ చేయడము. దిస్ పాయింట్ నుంచి కోఆర్డినేటర్ ఫామ్ చేస్తే డెఫినెట్లీ దే ఆర్ కాన్వెక్స్ కోఆర్డినేటర్స్. ఓకే, వీటి కార్డ్స్ ఫామ్ చేసి వాటి నుంచి కోఆర్డినేటర్ ఫామ్ చేస్తే టోటల్ కోఆర్డినేటర్స్ 15C4. అందులో కాన్వెక్స్ ఆర్ 6C4. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈక్వల్ టు సింప్లీ 6C4 డివైడెడ్ బై 15C4. రైట్. The integers 1, 2, 3, 4, 5, 6, 7, 8 are placed in a list so that each value is
either bigger than all the numbers that precede it or is smaller than all the numbers that precede it. For example, first 4 తీసుకున్నావు. ఓకే, దీని తర్వాత ఉండే నెంబర్ కంపల్సరీ 4 కన్నా ఎక్కువ ఉండాలి లేదా 4 కన్నా తక్కువ ఉండాలి. 4 కన్నా ఎక్కువ తీసుకున్నారు. దీని తర్వాత నెంబర్ ఈ రెండింటికి కన్నా ఇక్కడ నెంబర్ తీసుకుంటున్నావు కదా, దాని ప్రెసిడింగ్ నెంబర్స్ ఏమున్నాయి 4, 5 ఉంది. సో డెఫినెట్ గా వీటి కన్నా ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి, ఎక్కువ తీసుకున్నారు. దీని తర్వాత ఏం తీసుకోవాలి, ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం తీసుకోవాలి, కంపల్సరీ ఈ 3 కన్నా ఎక్కువ ఉండాలి లేదా 3 కన్నా తక్కువ ఉండాలి. 3 తీసుకున్నాడు. సేమ్ ఇక్కడ కూడా వీటన్నిటికన్నా ఎక్కువ ఉండవు తక్కువ ఉండవచ్చు, 2 తీసుకున్నాడు. ఈ ఆర్డర్ లో ఓకే, ప్రెసెంట్ నెంబర్ మస్ట్ బి ఎయిదర్ స్మాలర్ ఆర్ బిగ్గర్ దాన్ ద ఆల్ ద ప్రెసీడింగ్ నెంబర్స్, రైట్? ఆల్ ద నెంబర్స్ దట్ ప్రెసీడ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది in is one such list. How many such lists are possible? Okay, how many such lists are possible? Right, నీకు ఉన్నాయండి మొత్తం 1 2 3 4 5 6 7 8. సపోజ్ ఫస్ట్ తీసుకోవడానికి ఎన్ని వేస్ ఉండిద్ది? ఫస్ట్ తీసుకోవడానికి 1 1 2 3 4 5 6 7. ఓకే, ఫస్ట్ తీసుకోవడానికి ఏదైనా తీసుకోవచ్చు కదా 8 లో నుంచి. ఫస్ట్ ఏది తీసుకున్నాను నేను? ఏదో తీసుకో. 5 తీసుకో. సరే 5 తీసుకున్నావు. ఓకే, నెక్స్ట్ కంపల్సరీ ఏముండొచ్చు? సో 5 అంటే ఫస్ట్ 8 వేస్ కదా నీకు. 8 వేస్ ఆ నెంబర్ ఏదో 5 అనేది తీసుకున్నావు. ఓకే, యాక్చువల్గా నెంబర్ ఆఫ్ వేస్ లోపల రాస్తాం కదా. ఓకే, 8 ఆ నెంబర్ అనేది 5 తీసుకున్నావు అనుకో. రైట్, తర్వాత ఏం తీసుకోవాలి కంపల్సరీ? 5 కంటే ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి. ఓకే, 5 కన్నా ఎక్కువ ఉండాలి ఎన్ని వేస్ తీసుకోవచ్చు? 5 కన్నా ఎక్కువైనా ఉండొచ్చు అంటే ఎన్ని వేస్ తీసుకోవచ్చు? 7 వేస్ తీసుకోవచ్చు. 7 ఏది తీసుకున్నావు? 6 తీసుకున్నావు. ఓకే, తర్వాత ఈ రెండింటికి తక్కువ ఉండాలి లేకపోతే ఈ రెండింటికి ఎక్కువ ఉండాలి. 3 తీసుకున్నా. దానికి ఫస్ట్ వేస్ అయితే 6. ఈ 6 లో నువ్వు 7 తీసుకోవచ్చు, 7 లో 6 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. 7 అన్నావు, 6 తీసుకోవచ్చు అనుకున్నావు. 3 కూడా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ కింద దగ్గర తీసుకోవచ్చు 3 తీసుకొని ఉన్నావు. ఇప్పుడు 6 అని తీసుకున్నావు అనుకో బేస్. ఇక్కడ ఎన్ని వేస్ తీసుకోవాలి? ఇప్పుడు దానిలో 6 వేస్ ఉండదు, వేరే 6 లో ఏదైనా తీసుకోవచ్చు. అక్కడ ఒకవేళ 6 తీసుకుంటే వేరే 6 లో ఏదైనా తీసుకోవచ్చు అని ఉంటుంది. ఇంకా 6 ఏమన్నా ఇంకా 2నే కదా. 2 అయిపోయింది, తర్వాత నెంబర్ కి 6 వేస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 6 వేస్ అంటావా? 6 వేస్. సపోజ్ ఇక్కడ 3 తీసుకున్నాను. 3 తీసుకున్నాం అనుకో, అప్పుడు మధ్య 3 5 కి 3 రెండింటికంటే ఎక్కువ ఉండాలి, ఎక్కువ రెండింటికంటే తక్కువ ఉండాలి. 4 అయితే ఉండదు. 3 4 5 ఇవన్నీ ఉండదు. మరి ఎట్లా తెలుస్తుంది నీకు ఏదనేది? ఓకే, సో ఇటు నుంచి స్టార్ట్ అవుతుంటే నీకు కన్ఫ్యూజ్ ఉంది ఏదన్నా ఏం చేసుకోవాలనేది. ఇంకోటి ఏముంది అటు నుంచి ఎండింగ్ నుంచి వద్దాం. ఓకే, ఇక్కడ ఇదే ప్రాబ్లం. ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయి, డైరెక్ట్ గా వస్తుందంటే ఆల్ పాసిబిలిటీ తీసుకో. ఏదైనా కన్ఫ్యూజన్ అవుతుందంటే సరే ఓకే ఇంకో ఎండ్ నుంచి వచ్చి చూడు. ఓకే, ఈ క్వశ్చన్ చేయడం కాదు ఇంపార్టెంట్, ఈ సేమ్ అప్లై చేసుకోగలగాలి వేరే వాటిలో కూడా. ఓకే, ఒకే వేలు వెళ్తూ ఉండి అక్కడ స్టక్ అయిపోయి కూర్చోవద్దు. సో ఇప్పుడు ఇటు నుంచి వద్దాం. ఇక్కడ కంపల్సరీ లాస్ట్ ముందే మనకి 8 డిజిట్స్ చేయాల్సింది కూడా 8 నెంబర్ సీక్వెన్స్, రైట్? సో కంపల్సరీ లాస్ట్ ఏముండాలి? ఏదైనా స్మాల్ నెంబర్ అనే ఉండాలి, బిగ్ నెంబర్ అనే ఉండాలి. ఎందుకు? దిస్ పొజిషన్ మస్ట్ బి ఎదర్ స్మాల్ ఆర్ బిగ్ దెన్ ఆల్ దీస్ ప్రెసీడింగ్ ఎలిమెంట్స్. ఓకే, రైట్? సో లాస్ట్ దానికి ఎన్ని వేస్ ఉంటాయి నీకు? ఎప్పుడు 2 వేస్ ఉంటాయి, 8 or 1. లాస్ట్ దానికి పెట్టుకోవడానికి ఓన్లీ 2 ఉంటాయి పాసిబిలిటీస్, 1 కానీ లేదా 8. సో ఇక్కడ ఓన్లీ 2 వేస్, ఏదర్ 1 అయినా ఉండొచ్చు 8 అయినా ఉండొచ్చు. నేను 1 తీసుకున్నాను ఇక్కడ. ఓకే, 1 తీసుకున్నాం. ఫైనల్ ఇక్కడ కంపల్సరీ ఏముండాలి నీకు? ఇప్పుడు 8 అయినా ఉండొచ్చు 2 అయినా ఉండొచ్చు. మళ్ళీ ఎన్ని వేస్ ఉన్నాయి? 2 వేస్. సో 8 తీసేసుకున్నావు. ఓకే, 8 తీసేసుకున్నావు.
2 కానీ 8 కానీ. నెక్స్ట్ ఇక్కడ ఏముండొచ్చు మళ్ళీ ఏదైపోయింది ఇప్పుడు 2 అయినా 7 అయినా ఉంది. 2 అయినా ఉండొచ్చు లేదా 7 అయినా. ఫిక్స్ తెలిసిపోగానే కదా నీకు ఇక్కడ. సో దీనికి కూడా 2 వేస్ ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకటి 7 తీసేసుకున్నావు. సో ఇక్కడ ఏముండొచ్చు 2 కానీ 6 కానీ. 2 కానీ 6 కానీ కదా. 2 తీసేసుకున్నావు. 2 వేసి 2 తీసేసుకున్నావు. సో ఇక్కడ ఏముండొచ్చు 6 కానీ 3 కానీ. సో 6 తీసేసుకున్నావు. ఇక్కడ మళ్ళీ 2 వేసే కదా 6 తీసేసుకున్నావు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏముండదు 3 కానీ 5 కానీ. 3 తీసేసుకున్నావు. 2 వేస్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు 5 కానీ 5 కానీ 4 కానీ ఉండొచ్చు. ఓకే, ఇది వేసి 2 వేస్. ఇక్కడ 4 తీసుకున్నావు. ఇక్కడ ఏముంటుంది 5 తీసుకుంటావు. ఓన్లీ 1 వే. రైట్, అన్ని వచ్చినాయిగా. 1 2 3 4 5 6 7 8. ఏది రిపీట్ కూడా అవ్వలేదు. ఓకే, ఇటు వస్తే కన్ఫ్యూజన్ ఏం తీసుకోవాలి ఏం పెట్టుకోవాలనేది. ఓకే, m నుంచి వస్తే సరిపోయింది. సో టోటల్ ఇది ఈక్వల్ టు సింప్లీ 1 × 2 to the power 7 128. ఓకే, ఏదర్ ఇన్ దిస్ వే ఆర్ ఇన్ దిస్ వే. ఈ వేళ కన్ఫ్యూజన్ ఉన్నాం కాబట్టి ఎండింగ్ నుంచి వచ్చాం. ఓకే, రైట్. We are given a table with J rows and K columns. Table with J rows and K columns. Careful గా ఉండాలి. J rows అంటే horizontal lines ఎన్ని ఉంటాయి? J+1 ఉంటాయి. బి కేర్ఫుల్, మనం చాలా చేసాం ఇవి కూడా. రోస్ కి హారిజంటల్ లైన్స్ కి కన్ఫ్యూజ్ అవ్వకు. అలాగే కాలమ్స్ కి వర్టికల్ లైన్స్ కి. ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నారు నీకు? J rows and K columns. సో డెఫినెట్ గా హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉంటాయి? J+1 హారిజాంటల్. డెఫినెట్ గా హారిజంటల్ లైన్స్ J+1. రైట్, ఏదో కన్సిడర్ చేస్తున్నా. ఓకే, సిమిలర్లీ వర్టికల్ లైన్స్ K కాలమ్స్ అన్నారు. K కాలమ్స్ అంటే డెఫినెట్లీ వర్టికల్ లైన్స్ ఎన్ని ఉంటాయి? K+1 ఉంటాయి. రైట్, రైట్. ఇది ఉందనుకో J/K, ఇది J rows K columns. J rows K columns నథింగ్ బట్ సింప్లీ ఫస్ట్ ఇది 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. 0 నుంచి అవసరం లేదు, 1 నుంచి నీ ఇష్టం. 1 నుంచి స్టార్ట్ చేసుకో, కన్ఫ్యూజ్ ఏం లేకుండా. 1 2 3 అట్లా వచ్చి లాస్ట్ ఇది J+1. రో నెంబర్ కాదు, కాలం ఇది. ఓకే, ఇది రో. J rows ఉన్నాయి ఇట్లాంటివి. ఓకే, J rows ఉన్నాయి. సో హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉంటాయి మొత్తం? J+1 ఉన్నాయి. అలాగే వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? K+1. లాస్ట్ ది K+1. ఓకే, రైట్. ఈ గ్రిడ్ క్వశ్చన్స్ అన్ని కూడా కన్ఫ్యూజన్ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. అది రోస్ ఇచ్చారు, J rows అనగానే J హారిజంటల్ లైన్స్ ఉన్నాయి అనుకుంటారు. ఓకే, లేదా వాళ్ళు J హారిజంటల్ లైన్స్ అంటారు. రోస్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు J-1 రోస్ ఉంటాయి. ఓకే, K వర్టికల్ లైన్స్ అంటారు. కాలమ్స్ ఎన్ని ఉంటాయి? K-1 కాలమ్స్ ఉంటాయి. ఓకే, రైట్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏ బాక్స్ ఇన్ ద mth row and nth column. mth row లో ఉంది, ఆ J rows లో కూడా అండ్ K columns లో కూడా nth column లో. ఈచ్ chosen in how many? okay, each chosen in how many rectangles formed by boxes in the table contain in the chosen box. ఆ బాక్స్ కంపల్సరీ ఉండాలంట. ఓకే, ఇన్ జనరల్ గా దీంట్లో రెక్టాంగిల్స్ ఎన్ని ఫామ్ చేసుకుంటాము? రెక్టాంగిల్స్ అంటే 2 హారిజంటల్ లైన్స్ కావాలి, 2 వర్టికల్ లైన్స్ కావాలి. మొత్తం హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? J+1 ఇంటూ J 2 ఇంటూ K/2. ఇవేంటి? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ రెక్టాంగిల్స్. ఇది ఎందుకు? 2 హారిజంటల్ లైన్స్ కి, 2 వర్టికల్ లైన్స్ కి. అంతే, ఒక హారిజంటల్ లైన్స్ కావాలి, 1 పేర్ ఆఫ్ హారిజంటల్ లైన్స్ కావాలి, 1 పేర్ ఆఫ్ వర్టికల్ లైన్స్ కావాలి. ఇవి టోటల్ రెక్టాంగిల్స్. కానీ వీటిని అడగడం లేదు వాళ్ళు. నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ టు బి కన్సిడర్డ్ సచ్ దట్, సపోజ్ ఈ బాక్స్ అనుకుంటున్నాను నేను, ఇదే mth row అనుకుంటున్నా, దీన్నే mth కాలం అనుకుంటున్నా. అది mth కాలం.
ఓకే ఇక్కడ mth కాలం అంటే ఇక్కడ కంపల్సరీ ఏముంటుంది ఇక్కడ m - 1 ఇది mth కాలం అంటే ఇక్కడ m+1 ఓకే ఇక్కడ m+1 ఇది m రైట్ ఎందుకు మొత్తం ఇది kth రో అంటే ఎన్ని వర్టికల్ లైన్స్ k+1 వర్టికల్ లైన్స్ ఇది mth రో ఓకే అంటే ఎన్ని ఉండాలి మొత్తం ఎన్ని ఉండాలి m+n లాస్ట్ m+n వర్టికల్ లైన్ అవుతుంది m+1 అంటే దీని ముందుది m అవుతుంది అట్లాగే దీన్ని n అనుకుంటున్నా దీన్ని ఇక్కడ స్టార్ట్ అయింది కదా సో ఇది ఏ రో అవుతుంది n+1 రో అవుతుంది ఇది కరస్పాండింగ్ n రో అవుతుంది సో nth రో mth రో కరస్పాండింగ్ బాక్స్ ఇది ఓకే కరస్పాండింగ్ బాక్స్ ఇది మరి ఇప్పుడు ఏం చేయాలి రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ రెక్టాంగిల్స్ అయినా కానీ ఈ బాక్స్ కంపల్సరీ ఇంక్లూడ్ అయి ఉండాలి రెక్టాంగిల్ చూస్ చేయాలంటే 2 పేర్ ఆఫ్ హారిజాంటల్ లైన్స్ ఉండాలి కదా ఓకే నౌ ఇది టోటల్ పాసిబుల్ రెక్టాంగిల్స్ అంతే కదా ఇది ఈక్వల్ టు నౌ రిక్వైర్డ్ రెక్టాంగిల్స్ ఇక్కడ రిక్వైర్డ్ రెక్టాంగిల్స్ ఏంటి ఆ రెక్టాంగిల్స్ లో కంపల్సరీ ఈ స్క్వేర్ బాక్స్ ఉండాలి ద చూజన్ బాక్స్ ఉండాలి స్క్వేర్ ఏదో ఒకటి ఓకే దీన్ని కూడా హారిజాంటల్ లైన్ తీసుకోవాలి కదా హారిజాంటల్ లైన్ కంపల్సరీ ఎక్కడ ఉండాలి ఒక హారిజాంటల్ లైన్ దీని పైన ఉండాలి ఇంకొక హారిజాంటల్ లైన్ దీని కింద ఉండాలి సో దట్ డెఫినెట్ గా ఈ స్క్వేర్ అనేది ఆ రెక్టాంగిల్ లో ఉంటుంది సో ఇక్కడ దాకా తీసుకోవడానికి ఎన్ని వేస్ n వేస్ ఓకే n వేస్ ఓకే తర్వాత ఏం చేసుకోవాలి ఈ కింద ఉన్న రోస్ అన్నింటిలో నుంచి ఒక రో తీసుకోవచ్చు మొత్తం ఉన్న రోస్ j+1 అందులో n అయిపోయినాయి సో ఈ n ఎన్ని ఉంటాయి నీకు j+1 - n ఏంటమ్మా ఇంకా సరే నీకు అదంతా ఎందుకు ఈ రోస్ n అయిపోయినాయి మొత్తం రోస్ అన్ని j+1 ఉన్నాయి ఈ కింద రోస్ నుంచి ఏదైనా తీసుకోవచ్చు కదా కింద ఎన్ని రోజు ఉంటాయి j+1 - n ఓకే నువ్వు చేసిందేనా ఓకే ఫ్రమ్ n+1 నుంచి j+1 సో j+1 - n డివైడెడ్ బై 2 ఎందుకు అటు ఇటు పైన అవ్వచ్చు సో ఇంటూ వర్టికల్ లైన్స్ కోసం వర్టికల్ లైన్స్ కూడా ఏంటి రెండు ఇటు సైడ్ చూస్ చేసాం అనుకో ఆ రెక్టాంగిల్ బాక్స్ వస్తుందా మరి మాట్లాడవే మరి మాట్లాడవే అటు నుంచి ఇటు అంటే ఓకే ఇక్కడ ఏమైంది నీకు ఇది ఈ గ్రూప్ వేరు ఈ గ్రూప్ వేరు ఈ కేసులో ఏమైంది నీకు మొత్తంలో తీసుకుంటున్నావు ఓకే ఇటు అటు వేరీ అవ్వచ్చు సపోజ్ 3 అనే ఫస్ట్ తీసుకున్నాము 2 అనే సెకండ్ తీసుకున్నాము లేదా ఫస్ట్ 2 అనేది తీసుకున్నాము ఫస్ట్ తర్వాత 3 అనేది తీసుకున్నాము రెండు సేమే ఉంటది నీకు ఇదేంటి గ్రూప్ వేరు ఈ గ్రూప్ సపోజ్ ఇక్కడ 2 తీసుకున్నావు ఇక్కడ ఏదో తీసుకుంటావు అది కంపల్సరీ అది ఇటు ఇది వచ్చే స్కోపే లేదు నీకు అక్కడ పాసిబిలిటీ లేదు నీకు సో బయట ఉండదు నేను వేసాను కదా అని చెప్పి అలా ఊరుకుంటూ కూడదు రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇంటూ వర్టికల్ లైన్స్ రెండు ఇటువైపే తీసుకున్నాం అనుకో ఈ బాక్స్ వస్తుందా రాదు ఒక వర్టికల్ లైన్ ఇటు తీసుకోవాలి ఇంకొక వర్టికల్ లైన్ అటు తీసుకోవాలి రైట్ ఇటు వర్టికల్ లైన్ తీసుకోవడానికి m ఇంటూ k+1 - m సింపుల్ ఇంతే కదా మొత్తం k+1 ఇది అయిపోయింది m-1 సో అటు ఇటు వెళ్ళడానికి లేదు నీకు డిఫరెంట్ గ్రూప్స్ ఆ వర్టికల్ ఆ గ్రూప్ లో ఉంది ఈ వర్టికల్ ఈ గ్రూప్ లో ఉంది సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు mn ఇంటూ -m ఇది రిక్వైర్డ్ రెక్టాంగిల్స్ దిస్ మచ్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఒకవేళ ప్రాబబిలిటీ అడిగితే దిస్ టోటల్ డివైడ్ బై అది టోటల్ రెక్టాంగిల్స్ అదే కదా వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ make forming the rectangle such that this square must be in the rectangles okay total rectangles inni ఇది divided by so required is equal to in this case mn into j+1 - n into k+1 - m whatever okay right next time then happy